అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి. ముందుగా ముస్లిం రైస్ సోదరులకి, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి మిలాద్ నబీ పండుగ సందర్భంగా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు సంగతి తెలిసిందే, నిన్నే వీడియోలో చెప్పాను. కాకపోతే కొంతమంది రైస్ సోదరులు కామెంట్ రూపంలో ఫోన్లు చేసి అడుగుతున్నారు, తేజ మిర్చి ధర పరిస్థితి ఏంది, తేజ మిర్చి ధర ఇంతేనా? అటు చూస్తే మొన్న చూస్తే అంతకుముందు చూస్తే చైనా రిజెక్ట్ చేసింది మిర్చి, తేజ మిర్చిని. ఇటు మొన్న శ్రీలంక పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి రిజెక్ట్ చేసింది. విదేశాలకి ఇంకా మన తేజ మిర్చి నడవదా, మార్కెట్ ధరలు ఇంతేనా? దాని గురించి మిర్చి పంట పరిస్థితులు, సాగు పరిస్థితులు, ముందు రోజుల్లో తేజ మిర్చి సాగు చేస్తారా లేదనేది ఈ వీడియోలో రైతు సోదరులకి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా 2 మాటలలో తగ్గొట్టేసేసి చేద్దామని చెప్పేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా విషయాలు తెలుసుకునే ముందు వీడియో చూసేటప్పుడే లైక్ చేయడం మర్చిపోవద్దండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమందికి చేరి ఉపయోగపడిద్ది. తర్వాత మీరు షేర్ చేయండి నలుగురికి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, ఎప్పుడు ఎలా ఉంటుందో అది లేదు. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ తేజ మిర్చి ధర వాస్తవంగా అయితే అటు అంతకుముందు చైనా కూడా రిజెక్ట్ చేసింది, మొన్న శ్రీలంక కూడా రిజెక్ట్ చేసింది, కొద్దో గొప్ప బంగ్లాదేశ్కి వెళ్తుంది. ఈ రిజెక్ట్ చేయటం కూడా పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని, ఇటు ఇండియా గుంటూరు మార్కెట్ నుంచి వచ్చే మిర్చికి దీనివల్ల అని చెప్పేసి స్ప్రెడ్ అయ్యి ఇతర దేశాలకి స్ప్రెడ్ అయిందేమో అని చెప్పేసి కొంతమంది రైతు సోదరులు అడగటం, నేను వ్యాపారస్తులను అడిగితే కొంత అదనుకోవచ్చండి, కొంత ఎక్స్పోర్ట్ కూడా స్తంభించింది. చైనాకి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ లేదు, జరగట్లేదు, వాళ్ళకాడ స్టాక్ ఉంది, వాళ్ళు పండిస్తారు. ఇటు శ్రీలంక, మలేషియా, సింగపూర్ దేశాలకి మొన్నటిదాకా ఎక్స్పోర్ట్ అయింది, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. బంగ్లాదేశ్కి కూడా మొన్నటిదాకా అంతకుముందు మన కాడ కొన్నారు. ఇప్పుడు ఖమ్మం మార్కెట్, తెలంగాణలో ఖమ్మం మార్కెట్లో కొంత రవాణా సంబంధించి గవర్నమెంట్కి చెల్లించే సెస్ రూపంలో కానీ ఏదైనా ఒక 30,000 నుంచి 40,000 దాకా మిగులుదల ఉంటుంది ఇక్కడ కంటే కూడా అక్కడ అని చెప్పేసి అక్కడే మొగ్గు చూపుతున్నారు. అనుకున్నంత క్వాలిటీలు ఉండకపోయినా గుంటూరు మార్కెట్ అయితే క్వాలిటీల పరంగా అన్ని విధాలుగా బాగుంటుందండి. కాకపోతే కొంచెం రవాణా సౌకర్య పరంగా, సెస్ పరంగా కొంచెం ఎక్కువగా ఉంటుంది. గుంటూరు మార్కెట్లో అయితే తేజ మిర్చికి తిరిగి ఉండదండి అని చెప్పి కొంత ఎగుమతి వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికైనా వాళ్ళు వచ్చి కొనాల్సిందే. అంత మార్కెట్ అయితే మనకంటే కూడా 200-300 తక్కువగా ఉంటుంది అక్కడ. మన మార్కెటే బాగుంటుంది, గుంటూరు మార్కెట్. క్వాలిటీ అలాగే ఉంటుంది, ధర కూడా అలాగనే ఉంటుంది. ఇట్లా జరుగుతుందండి ప్రస్తుతం. దీని గురించి నిన్న లామ్లో కూడా, గుంటూరు లామ్లో కూడా రైతు సోదరులు, ఉద్యానవన శాఖ సోదరులు, దీని గురించి ఎగుమతి వ్యాపారస్తులు, శాస్త్రవేత్తలు, పురుగు మందులు తయారు చేసేవాళ్ళు, మొత్తం వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ఇతర దేశాలకి ఎగుమతి చేసే మిర్చి నాణ్యమైన మిర్చిగా, దీంట్లో ఎటువంటి పురుగు మందు అవశేషాలు లేకుండా మనం ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాలా. దీని గురించి అవగాహన సదస్సు జరిగిందండి నిన్న. దీని గురించే ఇతర దేశాలకు వెళ్ళే మిర్చి నాణ్యమైన మిర్చిగా, పురుగు మందుల శాతం తక్కువగా ఉండేటట్టు ఒక అవగాహన అనేది మార్కెట్ అక్కడ జరిగింది. కొంతమంది రైతులు కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా తేజ మిర్చికి మార్కెట్ లేదండి. ఈ సంవత్సరం కొద్దిగా గొప్ప ఉందనుకుంటే మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది, పెరగట్లేదు. పరిస్థితులు చూస్తే అట్లా ఉంది. తేజ మిర్చి పండియాలంటేనే ఇబ్బంది అవుతుందండి. దానితోడు భారీగా ఖర్చు, మిగతా రకాల కంటే కూడా దీనికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందుకని మేము తేజ ఒక్కొక్కళ్ళు మేము 3 ఎకరాలు తేజ వేసాం, 4 ఎకరాలు వేసాం, 5 ఎకరాలు తేజ వేసాం అన్నోళ్ళు 1 ఎకరం తేజ వేసామండి అలవాటు ప్రకారం. మిగతా రకాలు సీడ్ రకాలు అదొక రకం వేసాను. ఒక రకం తేజ వేస్తే లాభం లేదని తేజ చూస్తే పరిస్థితి ఇట్లా ఉంటుంది. గత 3 సంవత్సరాల నుంచి అంతే ఉంది. ఈ సంవత్సరం కూడా కొద్దో గొప్ప ఏసీలో స్టాక్ అంతగా లేకపోయినా కొద్దో గొప్ప ఏసీలో పెడితే దానికి కూడా సీజన్లో కంటే కూడా పెడితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఏం కనపడతలేదు. ఒక పక్క చూస్తే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయితేనే
మార్కెట్ పెరిగి రైతుకు లాభం చేకూరుద్ది అనుకుంటే పరిస్థితుల ప్రభావం ఎట్టుండదు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. వాస్తవం కొంతమంది రైతులు అయితే ఇలా అంటాం, వ్యాపారస్తులు అడిగితేనేమో కొద్దిగా విదేశాలకి ఎక్స్పోర్ట్ పెద్దగా జరగట్లేదండి, ఆర్డర్లు రావట్లేదు. ఒక పక్క చూస్తే చైనాకి ఎక్స్పోర్ట్ లేదు. తేజాలకు సంబంధించి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే దేశాలు చైనా తేజ మిర్చి, తర్వాత శ్రీలంక, మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్, ఇతర దేశాలకి. ఆ దేశాలకు కూడా పెద్దగా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు రావట్లేదు. అందుకనండి ఏదైనా అందుకనే మార్కెట్ కూడా కొద్దిగా అటు ఇటుగా మన ఇండియా లెవెల్లోనే ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి. అందుకని కొట్టుమెట్టాడుతుంది తేజ మిర్చి. ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ ఉంటే మార్కెట్ డిమాండ్ పరంగా ముందుకుంటుంది, వ్యాపారంలో పోటీ ఉంటుంది, మేము కూడా అడగటానికి బాగుంటుంది. పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఈ విధంగా ఉందని చెప్పడం జరిగిందండి ఒక తేజ మిర్చి మీద. మిగతా రకాలు అన్ని రకాలు కూడా సీడ్ రకాలు, బ్యాడిగి రకాల మార్కెట్ బాగానే జరుగుతుంది. స్టడీ మార్కెట్ డిమాండ్గా జరుగుతుంది. ఒక తేజాని కొట్టుమెట్టాడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఉందండి తేజ పరిస్థితి. ఇంకా మన మిర్చి పంట సాగు పరిస్థితులు ప్రభావం ఎలా ఉందని చూస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా, ఒక వారం 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. కొంత డ్యాములు కూడా నీళ్ళు వచ్చినాయి. కొంత రైతుల్లో కూడా ఆశ నెలకొందండి. కొద్దో గొప్ప పెరిగింది ఆశ. ఇంకా కొద్దో గొప్ప వర్షాలు పడుతున్నాయి, మిర్చి పంట వేసుకోవచ్చు అని కొంతమంది డైనమాలోనే ఉండాలి. వేద్దామా వద్దా, వేస్తే ఏమైద్దో, వేయకపోతే ఏమైద్దో, తర్వాత వర్షాలు ఉంటే లేవో. ఇప్పుడు కాలువల కింద ఎంతో డ్యాములు అయితే నిండినాయి. ఆ తర్వాత నీళ్ళు ఆగిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజుల దాకా నీళ్ళు ఎద్దరు లేకుండా చూసుకునే పరిస్థితి నెలకొంటే, కాలువలకు నీళ్ళు రాకపోతే మిర్చి పంట పండియాలంటే రోజు మార్చి రోజు కనీసం 2 రోజులకు ఒకసారి అయినా నీళ్ళు తడి పెట్టకపోతే పరిస్థితుల ప్రభావాలు దెబ్బతింటాయి. వర్షాలు పడితేనే బోర్లకు నీళ్ళు వస్తాయి, బోర్లకు వస్తేనే పంట మనం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కర్నూలు కొంత ఒక 10 రూపాయలు వేసినా కొద్దో గొప్ప బోర్లలో నీళ్ళు వస్తున్నాయండి. కర్నూలులో కూడా నిన్న మొన్న వర్షాలు బాగా పడ్డాయి. ప్రకాశం కూడా, పల్నాడు, గుంటూరులో కూడా నైట్ పూట పడతాం, పగలు పూట ఉష్ణోగ్రతలు, ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల పంట మొక్క ఎదిగిన దాకా కొద్దిగా తట్టుకునే శక్తి ఉండాలి. కాబట్టి ఉంటుందో ఉండదో ఏమైద్దో అని చెప్పేసి కొంతమంది రైతులు ఏదైతే ఏమైంది వేద్దామని కొంతమంది ఉంటే, కొంతమంది చూద్దామని కొంతమంది ఆలోచిద్దామని. ఏది ఏమైనా ఒకటే విషయం అండి, మిర్చి పంట విషయానికి వచ్చేసరికి లక్షల్లోకి వెళ్ళిపోతుంది, వేలల్లో కాదు లక్షల్లో. ఈ పంట పరిస్థితులు ప్రభావాలు ఎలా ఉంటాయో తెలియదు. ఏదైనా ప్రతి రైతు కూడా కాలక్రమేణా ఎలా ఉంటుందో ఏంటని చెప్పలేం. కానీ పరిస్థితి ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల లక్షల్లో నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా పరిస్థితులు అయితే అటు తేజ మిర్చి పరిస్థితి, ఇతర దేశాల గురించి దీని గురించి నిన్న జరిగింది. ఈ విధంగా అయితే ఉందండి. మరొకసారి ముస్లిం రైతు సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా మిలాద్ నబీ పండగ సందర్భంగా మరోసారి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు మరలా మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.